నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశాల డాక్టర్ వేణుగోపాల్ గురుగారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, సింహరాశి వారి విషయానికి వస్తే గనక అసలు మే నెలలో వీరికి గోచారం ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు? దాంతో పాటుగా వీరికి కలిసి వచ్చే విషయాలు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం ద్వారా కొన్ని నష్టాలు జరగకుండా ఆపుకోవడానికి అవకాశం ఉంటుందంటారు? మిశ్రమ ఫలితాలు కనిపిస్తుందమ్మా సింహరాశి వారికి. ప్రధానంగా సింహరాశి వారికి ఈ మే నెలలో అష్టమ శని దోషం ఉంది. అంటే శని భగవానుడు అష్టమానికి వెళ్ళాడు, మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. సో అందులో వీళ్ళకి 2.5 సంవత్సరం అష్టమ శని దోషం. అయితే రవి బాగున్నాడు, గురువు బాగున్నాడు, మిగతా గ్రహాలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, శుక్రుడు కూడా బాగానే ఉన్నాడు. ఆ కారణం చేత రాజకీయంగా వీరు కొంతమంది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించేటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా కొంతమంది కష్టపడే వాళ్ళకి అవకాశం కనిపిస్తుంది. కాకపోతే విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది, కష్టపడాలి. తర్వాత కొన్ని సందర్భాల్లో నిందలు పడేటువంటి అవకాశం ఉంటుంది అష్టమ శని దోషం వల్ల. ఇలాంటివి కొన్ని వారికి వడ్డించిన విస్తరి అని చెప్పంగానే కష్టపడి సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి సింహరాశికి కనిపిస్తుంది. కష్టపడే వాళ్ళకి తప్పనిసరిగా విజయం వచ్చే అవకాశం కూడా ఉంది. సో వీరికి ముఖ్యంగా జన్మరాశి అధిపతి, సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు, ఈ రవి భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. మే 14 నుంచి వృషభ రాశిలోకి దశమ భావంలోకి వస్తున్నాడు. అందువల్ల అధికారుల నుంచి సహకారం ఉంటుంది, తండ్రి సహకారం బాగా ఉంటుంది, ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది, రాజకీయ నాయకులకు బాగుంటుంది, ఉద్యోగులకి అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం సంపాదించుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకునే వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వీరికి బుధుడు ఈ సంవత్సరం అంతా కూడా దశమ భావంలో సంచరిస్తున్నాడు. ఈ నెలంతా కూడా బుధుడు దశమ భావంలో సంచరించేటప్పుడు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ఈ కమిషన్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ఈ సినిమాల్లో టీవీ సీరియల్లో నటించాలనుకునే వారి నటులకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆ రకంగా బుధుడు కూడా వీరికి సింహరాశి వారికి అనుకూలంగా ఉన్నారు. ఈ కళారంగాల్లో పనిచేసే వారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి మే 14 తర్వాత లాభభావంలోకి గురువు వచ్చేస్తున్నాడు మిథున రాశిలోకి. మిథున రాశిలో గురువు వచ్చినప్పటి నుంచి సమాజంలో గుర్తింపు వచ్చేస్తుంది. ఇదివరకు నిందలు పడినటువంటి వారంతా కూడా ఆ నిందలు వాటిని వారు నిరూపించుకోవచ్చు, మేము తప్పు చేయలేదు అని. నింద అంటేనే తప్పు చేయకుండా వచ్చేటువంటి అపవాదు కదా, దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో వీరు మంచితనం బయటకు వస్తుంది, వీరు చేసిన మంచి కార్యక్రమాలంతా కూడా బయటకు కనిపిస్తాయి. ఆ రకంగా సమాజంలో వీరు నీతిగా నిజాయితీగా ఇదివరకు కష్టపడినటువంటి పని నిరూపించుకోవచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు, గౌరవ మర్యాదలతో బతకడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి మే 14 తర్వాత. విద్యారంగంలో పనిచేసే వారికి బాగుంటుంది, ఉన్నత చదువులకు బాగుంటుంది, అనుకూల వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శుక్రుడు కూడా వీరికి అష్టమ భావంలో ఒక 2 గ్రహాలే మనకి ఎప్పుడు లాభాన్ని ఇస్తాయి, బుధుడు శుక్రుడు. అష్టమం అంటేనే 8వ భావం కష్టం కదా మనకు. అటువంటిది ఈ శుక్రుడు 8వ ఇంట్లో ఉంటే ఆకస్మికంగా ఆత్మీయుల నుంచి వీరికి మంచి శుభవార్తలు వింటారు. అంటే ఎప్పుడో విడిపోయినటువంటి స్నేహితులు కలవడం, వాళ్ళ ద్వారా ఏదో ఒక లాభం చేకూరడం, లేకపోతే ఎప్పుడో ఆగిపోయిన వ్యాపారాన్ని సడన్గా మళ్ళీ ప్రారంభించడం, అది లాభాలు బాట పెట్టడం, ఇది రాదు అనుకున్న అమౌంట్ మనకు వెంటనే రావడం, ఇలాంటి సౌకర్యాలు రావడానికి సింహరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది చెప్పుకోవచ్చు. ఈ రకంగా సింహరాశి వారికి 50 నుంచి 60% శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ అష్టమ శని దోషం మాత్రం బాగా ఉంది. అట్లాగే కుజుడు కూడా వీరికి 12వ ఇంట్లో ఉన్నాడు. విపరీతమైన ఖర్చులు ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే వీరికి వీరి రాశిలో కేతు ఉన్నాడు. సప్తమ భావంలో కుంభరాశిలోకి మే 18 తర్వాత రాహు వస్తున్నాడు. సో ఈ కాలసర్పదోషం ఒకటి, అష్టమ శని దోషం ఒకటి, కుజుడు వ్యయంలో ఉండడం, ఈ 3 గ్రహాలు తప్పితే మిగతా అన్ని అనుకూలంగా ఉన్నాయి. వారు మంచి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. గురుగారు, మరి సింహరాశి వారి విషయానికి వస్తే ఇప్పటి వరకు మనం చూసుకున్నదంతా బాగానే ఉంది. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి ఏ విధంగా ఉంటుందంటారు? లేదంటే ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలకు అవకాశాల కోసం ఎంతో మంది బయటకు వచ్చి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, మరి వారికి ఉద్యోగాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? సింహరాశి వారికి ఉద్యోగాలు వస్తాయి, నూతన ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగంలో ఇంకా వేరే కొత్త ఉద్యోగం, ఎంతకంటే మంచి ఉద్యోగం కావచ్చు, లేదా ఉన్న ఉద్యోగంలోనే అక్కడే వారు అభివృద్ధి చెందడానికి పదోన్నతులు, అంటే ఇంకా మరింత పెద్ద ఉద్యోగానికి వారు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ భావంలో శని సంచరిస్తున్నాడు కదా, కాబట్టి డైజెషన్ సిస్టమ్ మీద, జీర్ణ సంబంధమైన వాటి మీద కాస్త ప్రభావం చూపుతుంది శని ప్రభావం.
అనగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ ఫామ్ కావడం, టయానికి తినకపోవడం, దానివల్ల యూరినల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, మోషన్ ఇన్ఫెక్షన్ కావచ్చు. అది సక్రంగా లేకపోవడం వల్ల ఏమవుతుంది, బాడీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. రకరకాల మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, ఇలా శారీరకమైనటువంటి ఇబ్బందులు, వాటి తాలూకు బాధలు, అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే అష్టమ శని ఉండేటప్పుడు సమాజంలో అనవసరంగా నిందలు పడాల్సి వస్తుంది. చేయని తప్పుకి నిందలు పడ్డం, లేకపోతే మనం ఒక సదుద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని దాన్ని ఎదుటివారు తప్పుడు పనిగా దాన్ని రూపాంతరం చేసి అట్లా ప్రాచుర్యం తీసుకొచ్చి మన మీద నిందలు వేసేటువంటి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి సింహరాశి వారి ఈ సంవత్సరం మంచి చేయడానికి వెళ్ళినా చెడు చేశారనేటువంటి ముద్ర చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. అయితే గురుబలం వచ్చిన తర్వాత దాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు అందులోంచి బయటపడతారు, మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మరి దాంతో పాటుగా చూసుకుంటే వీరేమైనా కొత్త ఇళ్లను కొనే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఈ సంవత్సరం కష్టమమ్మా, అష్టమ శని దోషం ఉంది కాబట్టి ఎంత గురుబలం ఉన్నా ఏ పని మంచి పని చేయాలనుకున్నా ఆటంకాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. జనాలలో వీరి మీద విపరీతమైనటువంటి నరఘోష, అసూయ ద్వేషాలు కూడా ఎక్కువ అవుతాయి సింహరాశి వారి మీద. అంచేత వీరు ఈ సంవత్సరం ఆగి నెక్స్ట్ సంవత్సరం వారు ఆ కార్యక్రమం మొదలు పెట్టుకుంటే మంచిది. గృహ నిర్మాణం కానీ, గృహం కొనుగోలు కానీ అదొక్కటి వాయిదా వేసుకోవడం చాలా మంచిది. గురువుగారు, ఒకవేళ వీరు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే, వీరి దగ్గర ఆదాయం ఉండి దాన్ని పెట్టుబడుల రూపంలో పెట్టుకోవాలి అనుకుంటే గనక దేని మీద ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీరికి ఇప్పటి కాకపోయినా ఇన్ కేస్ ఫ్యూచర్ లో కూడా అది కలిసి వచ్చేదిగా కనిపిస్తుంది అంటారు? ఈ ఒక సంవత్సర కాలంలో వీరు కొత్తగా పెట్టుబడులుగా పెడితే నష్టపోయే ప్రమాదం ఉంది. ఓకే, ఎందుకంటే రాహుకేతు దోషం, సింహరాశిలో కేతు ఉన్నాడు కదా. వీరు ఎదుటివారి మాటలు నమ్మి ఆశతో గన ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ డబ్బు తిరిగి రాదు, అది నిరాశని కలిగిస్తుంది. కాబట్టి ఈ కాలసర్ప దోషం ఉన్నంత కాలము నూతన పెట్టుబడులు, నూతన వ్యాపారాలు చేయకపోవడం మంచిది. అయితే కేవలం శారీరకమైనటువంటి తమ తెలివితేటలు, తమ కష్టముతో ఏదైనా ప్రారంభించుకుంటే ధనం పెట్టుబడి పెట్టకుండా అటువంటి వ్యాపారాలు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు, వీరి తెలివితేటలను మాత్రమే అందులో పెట్టుబడిగా పెడుతున్నారు, వీరు చేసే పనులు మాత్రమే పెడుతున్నారు కాబట్టి వాటిలో నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి, అక్కడ వీరి శ్రమే కదా మిగులుతుంది. ఈ కాలసర్పదోషం పోయిన వెంటనే అది ధన రూపంలో మారుతుంది. ధనాన్ని పెడితే నష్టపోతారు. ధనం లేనటువంటి వ్యాపారాలు ఏదైనా స్వయం కృషితో శారీరకంగా వీరి తెలివితేటలతో చేసుకునే వ్యాపారాలు కన్నా సింపుల్గా ప్రారంభిస్తే అవి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. గురుగారు, అయితే వీరికి కాలసర్ప దోషం అయితే ఉంది అని చెప్తున్నారు, మరి అన్నిటిలోనూ వీరికి అడ్డంకులే కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అసలు తప్పనిసరిగా వీరు ఒక పెద్ద శనీశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అమ్మ. మనకు చాలా ఉన్నాయి ఆలయాలు, తమిళనాడులో తిరునల్లారు, అలాగే మహారాష్ట్రలో శనిసింగనాపురము, మన ఆంధ్రాలో మందవల్లి, ఇవి కొంచెం ప్రముఖంగా చెప్పుకునే శనీశ్వర ఆలయాలు. అక్కడికి వెళ్ళి అక్కడ అందుబాటులో స్వామి ఆ శనీశ్వర స్వామికి ఉంటే పూజలు నిర్వర్తించుకోవచ్చు. అంత దూరం వెళ్ళలేని స్వామి అనేటువంటి వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం, లేకపోతే శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ నిర్వర్తించడం, సుందరకాండ పారాయణం చేయడం, లేకపోతే మనం గోవులకు ఏదైనా ఆహార పానీయాలు అందించడం, ఇవి గనా చేసుకోగలిగితే కొంతవరకు శనిదోషం నుంచే, అష్టమ శనిదోషం నుంచి బయటపడతారు. ఇంకా రాహుకేతు దోషం వీరికి జన్మరాశిలో కేతు ఉన్నాడు, సప్తమంలో కుంభరాశిలో రాహు ఉన్నాడు కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఆ రాహుకేతు దోషం నుంచి కొంతవరకు వీరు ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మనకు చాలా పెద్ద ప్రముఖమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి. తిరుపతి క్షేత్రానికి సమీపంలో తమిళనాడు బార్డర్లో తిరుత్తని అనేది ఒకటి ఉంది, పళని ఉంది, స్వామిమలై ఉంది, తిరుచెందూరు ఉంది, అలాగే మనకు మదురైలో 2 క్షేత్రాలు ఉన్నాయి, బెంగళూరు సమీపంలో ఘాటి ఉంది, కొక్కే ఉంది. ఇలాంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి అందుబాటులో ఉండే స్వామివారిని దర్శించుకోవడం, ఆయన పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కుజదోషం నుంచి బయటపడతారు. ఈ 3 పరిహారాలు చేసుకుంటూ కాస్త జాగ్రత్తగా వీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా ధన రూపంలో కన్నా ముందుకు వెళితే మిగతా అన్ని రకాలుగాను వారు ఆరోగ్యంగా ఉండడానికి, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా పరిహారాలు కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.